గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యేసు ప్రభు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థనలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ఇక్కడ నీ చిత్తము నెరవేరుగాక, ఎలాగా పరలోకములో నీ చిత్తమే ఎలా నెరవేరుతుందో భూమి మీద అలా నెరవేరుగాక అని యేసయ్య మనం ఈ విధంగా ప్రార్థన చేయాలని ప్రభు నేర్పారు. అంటే మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రభు చిత్తము నెరవేరాలి అనేది ఉద్దేశం ప్రతి విషయంలో. అయితే మన దేవుని చిత్తానికి పరిస్థితులు ఎప్పుడు అప్పగించుకుంటామంటే, నా చెయ్యి దాటిపోయింది, నీకు దేవుని చిత్తం అంటాం. చెయ్యి దాటిపోకుండా దేవుని చిత్తం నెరవేర్చేవారు గొప్పవారు. చెయ్యి దాటిపోయిన తర్వాత దేవుని చిత్తం నెరవేర్చేవారు పిరికివారు, చేతకానివారు. భక్తుడైనటువంటి సమూయేలుకి దేవుడు రాత్రి వేళ మాట్లాడాడు. ప్రధాన యాజకుడైనటువంటి ఎలి యొక్క పిల్లల యొక్క దుర్మార్గతను బట్టి దేవుడు చెప్పాడు. ఉదయానికి ఎలి అనే పాస్టర్ గారు అడిగారు సమూయేలుతో, రాత్రి దేవుడు ఏం మాట్లాడాడు, ఏది దాయకుండా చెప్పమన్నప్పుడు చెప్పాడు, ఇలా నీ కుటుంబం మీదకి ఇలా శాపం వస్తుంది. ఎందుకంటే ఎలి అనే దైవ సేవకుడు తన పిల్లలిద్దరినీ కూడా దేవుని చిత్తానుసారంగా పెంచలే, గద్దించలే. తీరా శాపం వచ్చేటప్పటికి అప్పుడు అంటాడు, సరే ఇంకేం చేస్తాం, చెప్పినవాడు యెహోవా, దేవుని చిత్తం నెరవేరుగాక అంటాడు. 1 సమూయేలు గ్రంథం 3:18లో చెప్పినవాడు, సెలవిచ్చిన వాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయును గాక నేను. ఆయన దృష్టికి అనుకూలమైనది నేను ఎందుకు చేయలేకపోయిన ముందు? ఇప్పుడు నా కుటుంబం మీదకి శాపం వచ్చినప్పుడు ఇంక దేవుని చిత్తం, ఆయన దయ అని అంటూ ఉంటాం. మరి ఆ దేవుని చిత్తం, ఆ దేవుని దయ, దేవుని చిత్త ప్రకారం నడవడానికి ముందుకెందుకు లేదు? చాలా మంది భక్తులు పరిస్థితి వారి చేతిలో ఉన్నప్పుడే దేవుని చిత్తానికి అప్పగించుకుంటారు. ఉదాహరణకి భక్తుడైనటువంటి పౌలు గారు కైసరయ్యలో ఉన్నప్పుడు అగబు అనే ప్రవక్త ఇంకా సంఘస్థులందరూ, అయ్యా నీవు యెరూషలేముకి వెళ్తే అక్కడ నిన్ను హింసిస్తారయ్యా అని చెప్పినప్పుడు, వెళ్ళొద్దు అన్న పౌలు గారు వెళ్తానన్నాడు. లేదు, నేను వెళ్ళి అక్కడ యెరూషలేములోను, యోదయలోను, రోమాలోను దేవుని సాక్షిగా నిలబడాలి, మీరు నన్ను ఎవరు ఆపొద్దు అన్నా సరే ఆపొద్దు అని చెప్పినప్పుడు వారు ఏమన్నారు చూడండి. అపోస్తుల కార్యం 21:14, అతడు ఒప్పుకొననందున మేము ప్రభువు చిత్తము జరుగును గాక అని ఊరుకుంటుమి. అతడు ఒప్పుకొననందున దేవుని చిత్తం జరుగుగాక అని ఊరుకుంటుమి అన్నారు. సంఘస్థులు పౌలు గారిని ఎంత ఒప్పిద్దామని ఒప్పుకోలేదు యెరూషలేముకి వెళ్ళకూడదని. నేను వెళ్తాను, అక్కడ యెరూషలేములో క్రీస్తుకు సాక్షిగా నేను ఉంటా. సరిగ్గా మా చేతిలో లేదు, మేము ఆపుదాం అనుకున్నాం. దేవుడు ఆల్రెడీ ప్రవక్త అయినటువంటి అగబు ద్వారా చూపించారు, నీకు శ్రమలు కష్టాలు వస్తాయని. నువ్వు ఆగనప్పుడు మేమేం చేస్తాం? దేవుని చిత్తం. ఇంక వాళ్ళ చేతిలో లేదు కాబట్టి దేవుని చిత్తం. కానీ పౌలు గారికి వెళ్లకుండా తప్పించుకునే అవకాశం ఉంది. అయినా సరే లేదు, వెళ్ళి అక్కడ శ్రమ పడడం దేవుని చిత్తం కనుక మీరు నన్ను ఎవరో ఆపొద్దు అన్నాడు. యేసు ప్రభు వారి గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన ఏంటండి? తండ్రి, నీ చిత్తం అయితే గిన్నె తొలగించు, అయినను నా చిత్తం కాదు, నీ చిత్తం నెరవేరుగాక. మత్తయి సువార్త 26:39లో, నా చిత్తం కాదయ్యా, నీ చిత్తం నెరవేరుగా. యేసు ప్రభుకి అవకాశం ఉంది ఆ శిలువ మరణం నుండి తప్పించుకోవడానికి. అయినప్పటికీ నాకు అవకాశం ఉండి, నాకు బలం ఉండి, నాకు అధికారం ఉన్నా నీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకోవచ్చున్నా. కాబట్టి గమనించండి, 2 రకాల ప్రజలు. పని మన చేతిలో లేనప్పుడు, మన చేయి దాటిపోయినప్పుడు ఇంక దేవుని చిత్తం. కానీ పని ఇంకా స్టిల్ మన చేతిలో ఉన్నప్పుడు కూడా నేను దేవుని చిత్తం నెరవేరుస్తున్నానా, నా ఇచ్చను నెరవేరుస్తున్నానా? నాకు ఇది చెయ్యాలనుంది, ఇది చూడాలనుంది, అక్కడికి వెళ్ళాలనుంది, ఇది గడపాలనుంది, కానీ చేసే అవకాశం ఉంది, చేయకుండా ఆగిపోయే అవకాశం ఉంది. కానీ దేవుని చిత్త ప్రకారం నేను ఆగిపోతున్నాను అనే స్థితి అనుకుంటే, దేవుని చిత్త ప్రకారంగా కష్టమైన ముందుకు వెళ్ళిపోతాను, నేను ఇక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయే అవకాశం ఉంది, కానీ దేవుని చిత్త ప్రకారంగా ముందుకు వెళ్తాను. ఇది దేవుని బిడ్డల యొక్క లక్ష్యం, వారి యొక్క నైజం ఎలా ఉంటారు. చేయి దాటిపోకముందే దేవుని చిత్తానికి అప్పగించుకోండి. కానీ విశ్వాసంలో బలహీనలో ఏం చేస్తారండి? చేయి దాటిపోయిన తర్వాత ఇంక దేవుని చిత్తం అండి అంటాం. దేవుని అడుగుతాం, ప్రభువా, పరిస్థితులు నా చేతిలో ఉన్నా, పరిస్థితులు నా చేతిలో లేకపోయినా ఎప్పుడు నీ చిత్తానికి తల ఉంచి నీ చిత్తానుసారంగా నడిచే జీవితం నాకు ఇవ్వు ప్రభు అని దేవుని అడుగుదాం. ఆ విధంగా ఒక పౌలు గారి వలె, ఒక యేసు ప్రభు వలె మన జీవితం కూడా పరిస్థితులు చేయి దాటికి పోకముందు కూడా దేవుని చిత్తానికి లోబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చి యేసయ్యకు మహిమ తెద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమె. ప్రేమ కలిగిన తండ్రి, మా జీవిత కాలం అంతటిలో నాయనా ఇంకా అధికారము, శక్తి, బలం అన్ని మాకున్నప్పుడు కూడా నీ చిత్తానికి లోబడి, పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత నీ చిత్తానికి లోబడి, ఎప్పుడు
నీ చిత్తం నెరవేర్చుకునే జీవితం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము నిత్యము తండ్రి చిత్తము నెరవేర్చే బిడ్డలుగా మనల్ని నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. God bless you. Have a very blessed day.